పెళ్ళి అయిన తర్వాత ఎవరైతే పురుషుడు ఉంటారో అతని ఆలోచన విధానం కానీ ప్రవర్తన కానీ ఎలా ఉండాలంటారు? ఇక్కడ మీరు చక్కటి లోతైన ప్రశ్నలు చేస్తున్నారు. పురుషుడు ఒక 8 సంవత్సరాల వరకు ఒక కుటుంబంలో ఆ కుటుంబ వాతావరణంలో పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక అమ్మాయి ఒక 8 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇంకొక కుటుంబంలో పెరగడం జరుగుతుంది. ఈ భిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరిని మనం ఒక భార్యాభర్తలనే బంధంతో ముడేసి కలిసి జీవించమని మనం వారికి సంఘపరంగా మనం ఒక గుర్తింపిస్తున్నాం. అయితే ఈ విభిన్నటువంటి ఆలోచనలు ఉండటం వల్ల కొంతమంది భార్యాభర్తలమే మేము ప్రత్యేకంగా ఏకాంతంగా జీవించాలా అనేటువంటి కోరికలు అమ్మాయిలలో ఎక్కువ ఉంటాం. ఉమ్మడి కుటుంబాల ఉన్నట్టయితే ఎక్కువ కార్యక్రమాలు చేయటం, పనులు చేయటం, విలాస విందులు వినోదాలు లేకుండా జీవించవలసి వస్తుందనేటువంటిది ఈరోజు మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా సరే విలాస జీవితానికి అలవాటు పడిపోయి వచ్చినటువంటి ఆర్థికం సరిపోక తల్లిదండ్రులని చిన్నచూపు చూస్తున్నారనేది మనం గమనిస్తున్నాం. కానీ అది ఎక్కడో జరుగుతున్నటువంటి సంఘటనలు తప్ప అంతటా కూడా ఇటువంటి సంఘటన జరగటం లేదు. కాబట్టి వివాహం వ్యవస్థలో తల్లిదండ్రులను చూసుకోవటం లేదనేది ఒక అపవాదం మాత్రమే. కానీ తండ్రిని చక్కగా ప్రత్యక్ష దేవతలుగా పూజించేటువంటి సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది. మన భారతదేశంలో ఈ సాంప్రదాయం కొనసాగటం వల్లనే ఈనాడు మన దేశం ఇంత సుభిక్షంగా, ఇంత ఆనందంగా, ఇంత ఐశ్వర్యవంతంగా చక్కగా జీవిస్తున్నారు. అదే ఇతర దేశ వాతావరణం చూసినట్లయితే ఉమ్మడి కుటుంబాలు లేక భార్యాభర్తలే కలిసి జీవించడం అనేది చూస్తూ కొంతమంది మనకి విదేశాలలో ఉద్యోగాలకు పోయినటువంటి పిల్లలు కొంతవరకు తల్లిదండ్రుల్ని చూసుకోవటం లేదనేది అక్కడున్న వాతావరణానికి అలవాటు పడి అటువంటి మనస్తత్వం వచ్చిన మాట మాత్రం వాస్తవమే. కానీ మన జీన్స్లో మన తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చినటువంటి లక్షణాల వల్ల మన తాతగారిని మన నాన్నగారు ఏ విధంగా చూసుకున్నాడో మన నాన్నగారిని మేము అదే విధంగా చూసుకోవాలనేటువంటి మనస్తత్వం మన ఈ భారతదేశంలో ఎక్కువ మందిలో ఉంది. ఇప్పుడు కుడి చెయ్యి ఎడం చెయ్యిలాగానే మంచి చెడులాగానే కొన్ని కుటుంబాలలో అటువంటి ఏర్పడుతున్నాయి. కానీ ఎక్కువ జనాభాలో మాత్రం తల్లిదండ్రులని చక్కగా ప్రత్యక్ష దేవతలుగా పూజిస్తూ ప్రత్యక్ష దేవతలుగా భావిస్తూ మన కుటుంబ వ్యవస్థ చాలా ఆనందంగా ఆశ్చర్యం కలిగించే విధంగా ఉందని చెప్పక తప్పదు.